Dear brothers and sisters, it's a joy to see you today. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మిమ్మల్ని చూడడం ఎంతో సంతోషము. From 2 Samuel 22:33, the Bible says, "It is God who arms me with strength." 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 33వ వచనం ప్రకారము, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, and keeps my way secure. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. This is a royal victory song by King David. రాజైన దావీదు రాసినటువంటి విజయ కీర్తన ఇది. It is God who won all the battles of David. దావీదు యొక్క యుద్ధములన్నీ కూడా జయింపజేసినది ప్రభువే. Especially the Lord delivered David from his strong enemy Saul. ముఖ్యంగా దావీదు యొక్క బలమైన శత్రువైనటువంటి సౌలు రాజు చేతుల్లో నుంచి ప్రభువే అతన్ని That's విడిపించాడు. why David says in verse 35, అందుకే 35వ వచనంలో దావీదు ఇలా అంటున్నాడు, He trains my hand for battle. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు My ఆయనే. arms can bend a bow of bronze. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. And in verse 41 he said, You made my enemies turn their backs in flight. 41వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నా శత్రువులను వెనుకకు మల్ల చేయుదువు, And I destroyed my foes. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదు. God prepared David as his warrior. ప్రభు దావీదుని తన యోధుడిగా సిద్ధపరిచి ఉన్నాడు. The Lord literally trained him in every part of his life. ప్రభు దావీదు జీవితంలోని ప్రతి భాగంలో కూడా అతన్ని సిద్ధపరిచి ఉన్నాడు. That's why David said in Psalm 3 and 6, అందుకే 3వ కీర్తన 6వ వచనంలో దావీదు ఈ విధంగా అంటున్నాడు, I will not be afraid of many thousands of people who have set themselves against me all around. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అని దావీదు ఈ కీర్తనలో అంటున్నాడు. David could boldly say this because it was God who supported him by giving him spiritual guidance. దావీదుకి ఆధ్యాత్మిక నడిపింపును ఇచ్చినది ప్రభువే కనుక దావీదు ఎంతో ధైర్యంతో అలా చెప్పాడు. Especially in times of war when David cried out to God. ముఖ్యంగా యుద్ధ సమయాలలో దావీదు దేవునికి మొర్రపెట్టి ఏడ్చినప్పుడు It is the Lord who counseled him. దేవుడే అతనికి ఆలోచనకర్తగా The ఉన్నాడు. Lord stood by him and won all his battles. ప్రభువే అతని పక్షముగా నిలిచి యుద్ధములన్నిటిలో విజయాన్ని ఇచ్చాడు. Likewise, in times of our troubles when we cry out to God, అదే విధంగా మన కష్ట సమయాలలో మనం ప్రభు యొద్ద మొర్రపెట్టినప్పుడు the Lord will be there for us, giving us an answer through his word. ప్రభు మన పక్షమున ఉండి తన వాక్యము ద్వారా మనకు కావలసిన జవాబులను ఇస్తాడు. He will be ever ready to pray for us through his spirit. ఆయన ఎల్లప్పుడూ ఆత్మ మూలముగా మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. He will be speaking to us through his spirit. తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. The one who is in us is greater than the one who is in this world. మనలో ఉన్నటువంటి దేవుడి లోకంలో ఉన్నవాడి కంటే ఎంతో గొప్పవాడై ఉన్నాడు. So all the more cry out to God for God to fill you with his spirit. కాబట్టి తన ఆత్మతో నింపమని మనమందరము కూడా ప్రభు చెంత మొర్రపెట్టాలి. Because it is God who will be living in you, will be fighting all your battles. ఎందుకనగా మీలో జీవిస్తున్నటువంటి ప్రభువే మీ యుద్ధములన్నీ కూడా పోరాడుతాడు. Then you will be able to say, I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అని అప్పుడు మీరు కూడా చెప్పగలుగుతారు. It is the Lord who will be arming you with his strength. ప్రభువే తన బలమును మీకు ధరింపజేస్తాడు. It is the Lord who will make your ways secure. ప్రభువే మీ మార్గములన్నిటినీ కూడా భద్రపరుస్తాడు. May the Lord strengthen you to do all things in your life. మీ జీవితంలో అన్ని కార్యములు చేయడానికి ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. Heavenly Father, according to your word, let your strength be perfected in their weakness, Lord. పరలోకమందున మా తండ్రి, నీ బిడ్డల బలహీనతయందు నీ యొక్క బలము వారికి పరిపూర్ణమవునుగాక. Let them feel strong in you, Lord. నీ యందు వారు బలము నొందుదురుగాక. Take away all the weakness, all the things that are
putting them down, Lord. వారిని కిందకి పారద్రోలుతున్న బలహీనతలన్నిటినీ తొలగించి వేయండి. Master, lift their heads high above all the people by the power of the Holy Spirit. ప్రభువా, ప్రజలందరి ఎదుట కూడా నీ పరిశుద్ధాత్మ శక్తి వలన వారి యొక్క తలలను లేవనెత్తండి ప్రభువా. Master, fill them, Lord, with your Spirit. ప్రభువా, నీ ఆత్మ చేత వారిని నింపండి తండ్రి. Let them know that you are supporting them, you are counseling them, and you are guiding them, Lord. మీరు వారిని నడిపిస్తున్నారని, ఆలోచనలు అందజేస్తున్నారని, సహాయము చేస్తున్నారని వారు తెలుసుకొందురుగాక. Master, make them as your warrior. ప్రభువా, నీ యోధులుగా వారిని మార్చండి. Make them more than conquerors in this world. ఈ లోకంలో అత్యధిక విజయము పొందిన వారిగా చేయండి. Bring them out of all their struggle. వారి కష్టములన్నిటి నుండి బయటకి తీసుకొని Let రండి. all the losses be turned into profits. నష్టములన్నీ కూడా లాభములుగా మారునుగాక. All the sorrows be turned into joy. దుఃఖములన్నీ కూడా సంతోషముగా మారునుగాక. Let your strength be perfected in them. నీ బలము వారి యందు పరిపూర్ణమవునుగాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless you, dear friends. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక ప్రియ స్నేహితులారా. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. So please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.